హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. ఈ వీడియోలో గేమ్ చేంజర్ సినిమా తాలూకు స్పెషాలిటీ ఏంటి, అలాగే ఒక న్యూట్రల్ ఆడియన్స్ కూడా లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో నేనైతే చెప్తాను. ఫ్యాన్స్ అయితే వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తూ ఉంటారు. అలాగే సినిమాలో కొన్ని ఉండాలి లేకపోతే ఈ ఎలిమెంట్ ఉండాలి అని చెప్పి వాళ్ళైతే ఎక్కువగా డిసైడ్ అయ్యి వెళ్తారనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ అంటే మరి ఆ క్వాలిటీ ఉంటుంది, అది కంపల్సరీ. బట్ రిమైనింగ్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఈ వీడియోలో చెప్తానమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ చూసుకుంటే ఎవరైనా సంవత్సరంలో మ్యాక్సిమం ఆఫ్ ఇప్పుడు నార్మల్గా ఏంటి, ఏదో పెద్ద సినిమా వస్తే తప్ప ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒక సినిమాకి వెళ్ళవు అనమాట. నలుగురు ఉన్న ఫ్యామిలీలో సినిమాకి వెళ్ళాలి అంటే 2000 నుంచి 3000 వరకు అయిపోతుంది అనమాట ఈ రోజుల్లో. సో అలా కొంత ఖర్చు పెట్టడానికి ఆలోచించేటప్పుడు వాళ్ళు పెద్ద సినిమాలు అయితే మాత్రం వెళ్తారనమాట. 2024లో పుష్ప, దేవర, కల్కి నాకు అడిగితే 3 పెద్ద సినిమాలు, అలాగే గుంటూరు కారం. సో 4 పెద్ద సినిమాలు అనమాట. సో 4 పెద్ద సినిమాలు కూడా చూశారు. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి గేమ్ చేంజర్ అనేది 2025లో ఫస్ట్ లైన్లో ఉందన్నమాట. సో దానికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ కొన్ని విలేజెస్లో అయితే ఈ గేమ్ చేంజర్ ఈ సినిమా కోసం కూడా చాలా హైప్ అయితే పెరుగుతుందన్నమాట. ఎందుకు చెప్తున్నాను అంటే ఐఏఎస్ రామనందర్ క్యారెక్టర్ కోసం తెలియకపోవచ్చు, బట్ అప్పన్న క్యారెక్టర్ అనేది కంప్లీట్గా ఆ లుంగి, ఆ లుక్ అంతా కూడా చాలామంది అయితే అట్రాక్ట్ అవుతున్నారు గైస్. విలేజెస్లో కూడా ఆ ఒక్క లుక్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అలాగే అసలు ఏంటి ఆ క్యారెక్టర్ అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ రామ్ చరణ్ గారు అలాంటి చిట్టుబాబు క్యారెక్టర్ సేమ్ ఆ మోడ్లో ఉంటుంది అనమాట. సో అదే లుంగి కట్టుకొని ఒక 6 సంవత్సరాల క్రితం వచ్చి ఒక తుఫాన్ సృష్టించారు. సో అలాంటి క్యారెక్టర్ మళ్ళీ పడుతుంది అంటే ఆయన అయితే ఫుల్ ఫోకస్డ్గా వర్క్ చేశారు గైస్ ఆ అప్పన్న క్యారెక్టర్ మీద. ఖచ్చితంగా అదైతే రిపీట్స్లో పడే క్యారెక్టర్ అనమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్కి పక్కాగా చెప్తున్నాను, అప్పన్న క్యారెక్టర్ మాత్రం అలాగే గుర్తుండిపోద్ది అనమాట. సో సినిమా చూసేసిన తర్వాత మిగతా ఎలిమెంట్స్, మిగతా సీన్స్ అవన్నీ గుర్తుంటాయో లేదో నేను చెప్పలేను, బట్ అప్పన్న క్యారెక్టర్ మాత్రం చిరకాలం గుర్తుండిపోద్ది. అదైతే ఫ్యామిలీ ఆడియన్స్కి పక్కా గైస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూట్రల్ ఆడియన్స్ అంటే ఈవెన్ కొంతమంది హేట్ చేస్తూ ఉంటారు, ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాగే అదర్ హీరో ఫ్యాన్స్ కూడా చరణ్ గారిని ఇష్టపడేవారు ఉంటారు. సో అలాంటి వాళ్ళని న్యూట్రల్ ఆడియన్స్ అంటారనమాట. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ సినిమాలో ఎక్కడ మీరు చూడని సాంగ్స్ ఇప్పటి వరకు కూడా. కోర్స్ ఏదో డ్యాన్స్లు వేసి లేకపోతే ఇంకేదో ఇవన్నీ చూసాం, బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఒక నార్మల్ సాంగ్ని గ్రాండ్గా తీస్తే ఎలా ఉంటుందో గేమ్ చేంజర్ సినిమాలో మీరు చూస్తారు. ఎందుకు అంటే కొన్ని సాంగ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ జరగండి సాంగ్కి ఆల్మోస్ట్ 10 కోట్లు ఖర్చు పెట్టారు. రామచ్చకి ఆల్మోస్ట్ 5 నుంచి 10 కోట్లు, అది కంప్లీట్ సిటీ అవుట్స్కట్లో జరిగే సాంగ్. అలాగే మొన్న వచ్చిన నానా హైరానా సాంగ్ కూడా 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టారనమాట. సో దానికోసం న్యూజిలాండ్ వెళ్ళి అదంతా షూటింగ్ చేశారు. ఇప్పుడు రాబోతున్న దోప్ అనే సాంగ్ ఈ తొందరలో రాబోతుంది, ఆ సాంగ్ కూడా అంతే 10 నుంచి 15 కోట్లు అయితే ఖర్చు పెట్టారనమాట. సో ఆల్మోస్ట్ మనం రౌండ్ ఫిగర్ పెట్టుకుంటే ఒక్క సాంగ్స్కే 60 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టారు గైస్. సో ఇది మాత్రం ఇండియన్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే మిగతా డైరెక్టర్స్కి ఆ కెపాసిటీ ఉందో లేదో నాకు తెలియదు, బట్ శంకర్ గారు హ్యాండిల్ చేసినట్టు ఇంకెవ్వరూ హ్యాండిల్ చేయలేరు. సో మనం చాలా దగ్గరలు చూసాం. ఈవెన్ ఇండియన్ 2లో కూడా కొన్ని సాంగ్స్ అయితే మనకు చాలా బాగా అనిపించాయి, పిక్చరైజేషన్ కానీ అంతా. ఐ సినిమాలో కూడా ఈవెన్ ఎప్పటికీ మనం చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే ఐ సినిమా సాంగ్స్ అనేది ఎప్పటికీ కూడా మనం రిపీట్స్లో చూస్తూ ఉంటాం అనమాట. సో అలాంటి డైరెక్టరు సాంగ్స్ మీద ఫోకస్ చేసి అలా తీసుకోగలరు కాబట్టి అంత ఖర్చు పెడుతున్నారు అనమాట. సో న్యూట్రల్ ఆడియన్స్ ఈ సాంగ్స్ విజువలైజేషన్, ఈ పిక్చరైజేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఇదైతే నేను పక్కాగా చెప్పగలను. దాంతో పాటుగా ఐఏఎస్ రామనందన్ ఈ క్యారెక్టర్ మాత్రం మీరు అసలు తిప్పలేరు ఇంక మొహం, అలా ఉంటుంది. ఐఏఎస్ రామనందన్ క్యారెక్టర్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా రామ్ చరణ్ గారి మీద ఉన్న ఒపీనియన్ అయితే మారిపోవచ్చు. ఎందుకంటే ఒక మెంటలోడ్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుందో దాని రిజల్ట్ రామనందన్ క్యారెక్టర్. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆఫీసర్కి ఎలాంటి రూల్స్ కానీ లేకపోతే ఇదే వినాలి లేకపోతే వీళ్ళు చెప్పిందే చెయ్యాలి అనేమి ఉండదు అనమాట. ఈ మైండ్లో ఏముంటే అదే చేస్తుంటుంది ఆ క్యారెక్టర్. నిజంగా చాలా క్రాక్ ఉన్న క్యారెక్టరు. నిజంగా అంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నామేమో చరణ్ గారిలో అలాంటి టెంపరు, అలాంటి యాటిట్యూడు, అలాంటి యారగెన్స్ సో మనం బయట చూడం, బట్ ఆ సినిమాలో చూడబోతున్నాం. సో అలాంటి కోపంతో, అలాంటి ఫ్రస్ట్రేషన్తో, అలాంటి యారగెన్స్తో ఎలా ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకున్నాడు అనేది ఐఏఎస్ రామనందన్ క్యారెక్టర్. అది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవుతారు గైస్. నేను ఇది న్యూట్రల్ ఆడియన్స్కి చెప్పే మాట. కమింగ్ టు దట్ డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో
వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ఫస్ట్ సినిమా టైటిల్స్ వేసిన నుంచి లాస్ట్ ఎండ్ టైటిల్స్ వేసిన వరకు మీరు సీట్లో కూర్చోరు, అది మాత్రం పక్కా. ఎందుకు అంటే కొన్ని సీన్స్ అంటే నేను సోర్స్ అనేది చెప్పలేను, బట్ కొన్ని సీన్స్ తాలూకు సోర్సెస్ అయితే నాకు వచ్చినాయి. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను ప్రతిదీ. సో స్టార్టింగ్ చరణ్ గారి ఇంట్రొడక్షన్ నుంచి కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్, ఆ లవ్ ట్రాక్, అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ సీన్ అయితే ఇంక నిజంగా అది చాలా ఎమోషనల్ అయిపోతాం అనమాట. అలాంటి సీన్స్ అయితే ప్లాన్ చేశారు. ఎక్కడా కూడా ఫ్యాన్స్ మాత్రం అస్సలు లెట్ డౌన్ అవ్వరు అనమాట. డీటెయిల్గా ప్రతి సీన్ చెప్పాలంటే అది మేబీ కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు, బట్ నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి సీన్ కూడా హైలైట్ వచ్చింది గైస్. ఏ సీన్ కూడా వేస్ట్, అనవసరంగా పెట్టారు, లేకపోతే బోర్ కొడుతుంది అని ఎక్కడా మీరు ఫీల్ అవ్వరు. సో ఫ్యాన్స్కి మాత్రం నిజంగా చెప్తున్నాను, చాలా మంచి క్యారెక్టర్ పడింది. అప్పన్న క్యారెక్టర్, ఐఎస్ రామనందన్ క్యారెక్టర్ స్టూడెంట్లకి అయితే ఇంకా చింపి పడేసాడు అనమాట. అలా ఉంటుంది స్టోరీ. మరిన్ని అప్డేట్స్ నేను మళ్ళీ తొందరలో ఇస్తూ ఉంటాను గైస్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.